కళ్యాణ అంతరంగ శ్రోతలకి నమస్కారం. నా అనుభవాలు, జ్ఞాపకాలు నేను నెమరేసుకుంటూ మీతో పంచుకుంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఆదరిస్తున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు. సూచనలు, సలహాలు, కొత్త విషయాలు తెలియచేస్తున్నందుకు మరింతగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రథమ సంతానం పెరుగుదల తెలియజేస్తూ ఉన్నాను. పెద్దవాడు పేరు పెట్టలేరు కాబట్టి తొందరగా నాని అని పిలవడం అలవాటు. నాని చిన్నతనంలో కాస్త కాలు వచ్చి బయటికి వెళ్ళడం ప్రారంభమైనాక పిల్లవాడి సంరక్షణ కోసం నరసవ్వతో పాటు భారతి అనే అమ్మాయిని కూడా పెట్టుకున్నాను. మా తోడికోడలు వాళ్ళ బాబుని చూసుకోవడం కోసం 3 నెలల వ్యవధిలో ఆ పిల్లవాడు పుట్టాడు. పద్మ అనేటువంటి ఒక అమ్మాయిని పెట్టుకుంది. ఒకరోజు సెలవారోజు నేను తలస్నానం చేసి తలకి ఇంకా తువ్వాలు చుట్టుకునే ఉన్నాను. పైనకెళ్ళి నేను నా అల్మార్ లోపల దేవుణ్ణి పెట్టుకున్నానని ఇంతకుముందు చెప్పాను కదా మీకు. దీపం పెట్టుకుంటూ ఉండగా అమ్మ అమ్మ అని భారతి అరుపు వినిపించింది. ఏంటని వెనక్కి తిరిగి చూసేవాళ్ళకి పిల్లవాడు కిటికీ దగ్గర ఉన్నాడు, నీలంగా అయిపోతున్నాడు. చాలా భయం వేసేసింది. ఎవరిని అడగలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు. ఆ తలకి తువ్వాలు అట్లానే ఉంది. అట్లా ఎత్తుకొని కిందకి దెబ్బ పైన మా రూము మెట్లు దిగి బయటకు వచ్చి హనుమంతరావు గారని అంజలి టాకీస్ దగ్గర డాక్టరు, చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఆయన దగ్గరికి వెళదామని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బ్రిడ్జ్ దాకా వెళ్ళాక మా తోడికోడలు సంరక్షకురాలుగా పెట్టుకున్న పద్మ వాళ్ళ నాన్న రిక్షా తొక్కుతారు. ఆయన ఆపి అమ్మ ఎక్కువని చెప్పి తీసుకెళ్ళారు. ఎక్కాను, వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. ఆయన ఏం గాబరా పడక్కర్లేదన్నారు. ఏదో ఇంజక్షన్ ఇచ్చారు, కాసేపు ఉండమన్నారు. అప్పటికి నిదానించాను. ఆలోచిస్తే డబ్బులు తేలేదు, చేతులు ఏం లేదు. అట్లా వచ్చేసాను. యువతలకు వచ్చాక రిక్షా అతనికి డబ్బులు ఇచ్చి డాక్టర్కి కూడా అతన్నే ఇవ్వమని చెప్పి పంపిస్తే హనుమంతరావు గారు తీసుకోలేవు, అవసరం లేదని చెప్పారు. ఆయన ఎంత మంచి డాక్టరు, ఆయన హస్తవాస చాలా మంచిది. ఆ సంఘటన నాకు చాలా బాగా గుర్తుండిపోయింది. మనకేమన్నా వస్తే తట్టుకుంటాం కానీ పిల్లలకేమన్నా వస్తే మనకు ఆదుర్దాగానే ఉంటుంది కదా. అందులో ప్రథమ సంతానం. వాడికి బట్టలు రోజుకొకటి చొప్పున వేసేట్టుగా విపరీతంగా కొనేవాళ్ళం, కుట్టించేవాళ్ళం. మా పక్కనే ఓ టైలర్ ఉండేది. నేను బట్టలు పంపించడం, ఆవిడ కుట్టివ్వడం, జుబ్బాలు. ఈయన బయట నుంచి కొనుక్కురావడం. ఎందుకురా అన్ని విపరీతంగా కొంటున్నారని మా అత్తగారు కాస్త అదిరించేవాళ్ళు. పైగా అవి పెరుగుతూ ఉండగా పట్టేవి కావు కదా, అవి ఇచ్చేస్తూ ఉండేదాన్ని. ఏంటి నీకు రెండో సంతానం కలగదా, మళ్ళా అవసరం ఉండదా, ఎందుకు ఇచ్చేస్తున్నావు అని కూడా ఆవిడ సలహాలు ఇచ్చేవారు. ఏంటో అట్లా మురిపెంగా వాడికి బట్టలు కొనడం అది చాలా సంబరంగా అనిపించేది. ఇద్దరం కూడా, తను నేను ఇద్దరం కూడా. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వాడికి పేరు పెట్టడం, మొదటి పుట్టినరోజు ఆ రోజే చేయడం జరిగింది. మే 19, 1980. ఆ రోజు వాడికి మొదటి పుట్టినరోజు చాలా చాలా గ్రాండ్గా చేస్తాం. నాకొక లోటు ఉండిపోయింది. మా పెళ్లి సందర్భంలో ఎవరికీ నేను బట్టలు పెట్టలేదు. ఏదో పెళ్లి జరిగింది, ఈయనకి నాకు మాత్రం బట్టలు కొన్నారు. ఇంకా అసలు వీళ్ళు ఆశించలేదు, మా వాళ్ళు పూనుకోలేదు. అసలు అట్లా జరిగిపోయింది. అట్లా కానీ నాకు అది లోటుగానే ఉండేది. అందుకనే అంటే మా తోడికోడలికి నాకు స్వల్ప వ్యవధిలో పెళ్ళి అయింది కదా, తనకి వాళ్ళ అమ్మమ్మ గారు తీసుకురావడం పెట్టడం అన్నీ ఉంటే అది చూసి కొంచెం నేను చాలా అనుకునేదాన్ని. అందుకనే పిల్లవాడి మొదటి పుట్టినరోజు రోజు బషీర్బాగ్లో శశి ఎంపోరియం అని ఉంది. అందులో హ్యాండీక్రాఫ్ట్స్ వస్తువులతో పాటు బట్టల షాప్ కూడా ఉంది. మా స్నేహితురాళ్ళు షీలా, లలిత అక్కడికి చాలా తరచుగా వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు నన్ను తీసుకెళ్ళారు. ఇన్స్టాల్మెంట్లో బట్టలు కొన్నాను. ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో మా అత్తగారు, మామగారు, చిన్నత్తగారు, మామగారు, తోడికోడళ్ళు, ఆడబడుచులు, పని మనిషితో సహా అందరికీ బట్టలు కొన్నాను. మా అక్కయ్య, బావగారులతో సహా. నాకు అది చాలా సంతృప్తి అనిపించింది. ఒక లోటు తీరింది అనిపించింది. అది కూడా స్వార్జితంతో ఇచ్చాను. నాకు అది చాలా మధుర స్మృతి, నా మనసు నిండిన రోజు అది. ఆ పుట్టినరోజు రోజు
సత్తయ్య అని మాకు అలవాటుగా వంట చేసే ఆయన వచ్చేవారు. మనం ఏమీ చూసుకోక్కర్లేదు. ఆయనకు అన్నీ అప్పచెప్పేవాడు. సహాయం గూడా అక్కర్లేకుండా తను తెచ్చుకునేవాడు. ఒక కొలత, ఒక పద్ధతి చాలా రుచికరంగా చేసేవాడు. కట్టెల పొయ్యి పెట్టి ఇంట్లో వంటలు తయారైనాయి. సాయంకాలం డిన్నర్ ఏర్పాటు చేశాం. అక్కడ అన్నీ అంటే శాకాహారం గురించిన ఆలోచన ఎందుకో ఎవరు అసలు మేము ఆలోచించలేదు. అంటే నేను పట్టించుకోలేదు. నా డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ లేదు. చేసినవి ఆర్డర్ చేసినవి అన్నీ బావున్నాయి. అన్నము, పప్పు ఉన్నాయి గానీ ఏవి కూరగాయలు లేకుండా ఉన్నాయి. దాంతో స్వీట్ ఉంది, మిగతావన్నీ ఉన్నాయి, ఐస్ క్రీమ్ ఉంది అన్నీ. కానీ అదొక లోటు అనిపించింది. కొంచెం నా మనసు చివుక్కుమంది. అయ్యో! మా వాళ్ళున్నారు కదా! శాకాహారులు, మా అక్కయ్య, బావగారు, పిల్లలు ఇట్లా ఆలోచించా. తర్వాత కొంతమంది ఉన్నారు స్నేహితులు గూడా. అనుకుంటూ ఉంటే మా పెద్ద తోడికోడలు పూనుకొని అప్పటికప్పుడు బంగాళదుంపలు, టమాటాలు వేసి ఆ కట్టెల పొయ్యి మీదనే కూర వండేది. ఎంత ఎంత రుచికరంగా ఆవిడకసలు వంటలంటే చాలా ఇష్టం. వంటిల్లు అప్పచెప్తే చాలా సంతోషం. అట్లాంటిది అంతమందికి కూడా అప్పటికప్పుడు అంత ఆప్యాయంగా ప్రేమను నింపి, ఆ సందర్భాన్ని గట్టెక్కించి చాలా బాగా గుర్తుండిపోయినటువంటి సందర్భం అది. ఆవిడకి నేనెప్పుడూ కృతజ్ఞురాలినే. ఆవిడ పేరు సౌభాగ్యం. ఆ ఫస్ట్ బర్త్‌డేకి ఫోటోలు లేవు. ఇంత గ్రాండ్‌గా చేసినా ఫోటోలు లేవు. ఎందుకు అంటే మా ఇంటి ఎదురుగుండా ఉన్న సుభద్ర, శేషుల ఇంకొక అన్నయ్య కృష్ణమూర్తి గారని ఆయన కెమెరా తెస్తాను నేను అన్నారు. అందుకని ఇంక మిగతా మేము ఆలోచించలే. అదొక కొరత, లోటు ఉండిపోయింది. తర్వాత 3 నెలల తర్వాత తోడికోడలు డెలివరీ అవ్వడం, బాబు పుట్టడం, ఆ పిల్లవాడి పేరు పెట్టినప్పుడు అప్పుడు ఫోటోలు తీసుకున్నాం. అప్పటికే నేను రెండవసారి గర్భవతినైనాను. ఆ సమయంలో మా కాలేజీకి ఒక ఉత్తరం వచ్చింది. ఇంటర్మీడియేట్ వాల్యుయేషన్‌కి సబ్మిట్ చేయమని అప్లికేషన్. అది కాలేజీ ద్వారా ప్రిన్సిపల్ సంతకంతో వెళ్ళాలి. మొదటిసారి. సరే కాలేజీకి వెళ్ళాను. చూస్తే ప్రిన్సిపల్ అక్కడ లేరు. ఏంటా అని ఆరా తీస్తే దుర్గాబాయమ్మ గారు మరణించారని, అక్కడ ఉన్నారని చెప్పారు వీళ్ళు. ఎట్లానా అని ఆలోచించి ఎట్లానో దుర్గాబాయమ్మ గారిని సందర్శించుకోవాలి కదా! అన్నట్టుగా నేను హాస్పిటల్ ఆవరణకి వెళ్ళాను. అక్కడ హాల్‌లో ఆవిడ శవ బయటికి పెట్టుంది. ప్రముఖులు, పెద్దలు అందరూ వచ్చి వెళుతూ ఉన్నారు పుష్పగుచ్చాలిచ్చి. చాలా కొంచెం నిశ్శబ్ద వాతావరణం, విషాద వాతావరణంలో ఉన్నది ఆ ప్రాంతం అంతా. ఆ సమయంలో నన్నక్కడ చూసి మే 9 అది. మా ప్రిన్సిపల్ స్వరాజ్యలక్ష్మి గారు, "ఏంటమ్మా ఇక్కడ తెలిసి వచ్చావా?" అని అడిగారు. "లేదండి వచ్చాకే తెలిసిందని" చెప్పి నాకిట్లా ఈ ఉత్తరం వచ్చిందని చూపించాను. ఆవిడ పక్కకి తీసుకెళ్ళి సంతకం పెట్టి కాలేజీకెళ్ళి కాలేజీ స్టాంప్ వేయించుకొని సబ్మిట్ చేసేయి అని చెప్పారు. ఎంత సహృదయమో! అంత విషాదకరమైన సన్నివేశం ఆ సందర్భంలో కూడా స్వరాజ్యలక్ష్మి గారు చాలా ఆలోచించి నాకు ఆ సంతకాన్ని ఇవ్వడం వల్ల నేను వెళ్ళి అది ఇంటర్మీడియేట్ బోర్డ్‌లో సబ్మిట్ చేయడం, నాకు అప్పటినుంచి వాల్యుయేషన్‌కి పిలుపు రావడం జరిగింది. అదొక మర్చిపోలేనటువంటి సంఘటన. దుర్గాబాయమ్మ గారి మరణం ఆ విధంగా. తర్వాత మా చెల్లెలి పెళ్లి కుదిరింది. అది నాకు వార్త వచ్చింది. మా అన్నయ్య ముందు ఉత్తరం ద్వారా తెలియచేశాడు. విషయాలు, వివరాలు అన్నీ. మా నాన్న మేనమామ కొడుకు ప్రసాద్ పెళ్ళికొడుకు. పెళ్లి కుదిరిందని చెప్పి నిశ్చయించారు. పక్కనే అక్కయ్య వాళ్ళొచ్చేసారు అప్పటికే. వెళ్ళాలా? వద్దా? అన్న ఆలోచనలో కాస్త పడ్డాం. అంటే తమ్ముడొచ్చి ఆహ్వానించాడు వాచస్పతి. నేనొక్కదాన్నే వెళ్ళాలని ఇంకా ఒక నిర్ణయానికొచ్చి పిల్లవాడిని ఎత్తుకొని అప్పటికే నేను రెండోసారి గర్భం దాల్చున్న పిల్లవాడున్నాడు. తీసుకొని గుజరాతీ హై స్కూల్ పక్కన ఒక వాళ్ళదే ఒక ఫంక్షన్ హాల్ ఉంది. అక్కడ ఆ పెళ్లి జరిగింది. దాదాపు 2.5 ఏళ్ల తర్వాత నేను మా అన్నయ్య, వదిన, పిల్లలు అందరినీ కలవడమేమో వాళ్ళకి, నాకు కూడా కాస్త మనసులో బాధగానే అనిపించింది.
బాధాకరంగానే అనిపించింది. వాళ్ళు ఆత్మీయంగానే ఆహ్వానించారు. నేను ఒట్టి మనిషిని కానని తెలిసి ప్రత్యేకంగా నాకు వేరే గదిలో భోజనం ఏర్పాటు చేయడం అవి చేశారు. కామేశ్వరి మేడం కూడా పెళ్ళికి వచ్చారు. ఎందుకంటే ప్రసాద్ కామేశ్వరి మేడంకి వాచస్పతితో పాటు కలిసి వెళ్ళి సన్నిహితుడే. అట్లా మేడము వాళ్ళ శ్రీవారితో కలిసి వచ్చారు. ఆ పెళ్లిలో వారు కూడా కలిశారు. పెళ్ళి చాలా నిరాడంబరంగా ఏ గొడవ లేకుండా అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ బంధువులే, అట్లా జరిగిపోయింది. వచ్చిన తర్వాత అదే రోజు సందర్భంలో సాయంత్రంగా సప్తపది సినిమాకి వెళ్ళాము. నేను మా వారు కలిసి సంగం థియేటర్లో సప్తపది సినిమా బాగుందని తెలిసి వెళ్ళాము. ఆ సమయంలో మా తమ్ముడు వచ్చి ఇంటికి పుట్టింటి పసుపు కుంకుమ చీర ఇచ్చి వెళ్ళడం తటస్థించింది. నేను లేనాట సమయంలో అక్కడికి వెళ్ళాం. అది కూడా అంటే మొదటిసారి పెళ్ళైనాక పుట్టింటి నుంచి వచ్చినటువంటి చీర పసుపు కుంకుమ అది కూడా గుర్తుండిపోయింది. ఒక ఆత్మీయ కలయికకి మళ్ళా అప్పుడు నాంది పలికింది. ఇక్కడికి ఆపుతాను. మళ్ళీ మిగతావి తర్వాత.